హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్గా కొబ్బరి బూరెలతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ కొబ్బరి బూరెలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఈ కొబ్బరి బూరెల్ని మన అందరి ఇళ్లలో ఉన్న రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదండి, ఆ కప్ మెజర్మెంట్తో ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చూపించేస్తాను. సో ఇందుకోసం ముందుగా ఒక 5 కప్పులు బియ్యం తీసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి. ముందు 5 కప్పులు కొల్చుకొని ఇలా శుభ్రంగా కడిగేసి నైట్ అంతా నానపెట్టేసుకోవాలి. పొద్దున్నే లేచిన తర్వాత మనం ఏంటంటే ఈ బియ్యాన్ని ముందు మరొకసారి వాటర్ వంపేసి నీళ్ళు పట్టుకొని బియ్యాన్ని ఇలా వడపోసేసుకోవాలండి. సో వాటర్ అనేటివన్నీ కింద ఉండిపోతాయి అన్నమాట. ఒక 15 నిమిషాల పాటు ఇలా వడపోసుకొని వదిలేసేయాలండి. తర్వాత మనం ఏంటంటే ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మరీ ఓవర్గా ఉన్న వాటర్ ఏంటంటే కొంచెం క్లాత్ అనేది పీలుస్తుంది అనమాట. సో ఈ కాటన్ క్లాత్ మీద ఇలా బియ్యాన్ని అన్నీ వేసేసుకొని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇదొక 15 నిమిషాల పాటు వదిలేసేయాలన్నమాట. సో ఈ విధంగా బియ్యం అయితే కొంచెం తడిగానే ఉండాలి. సో ఈ విధంగా మనం తడిపిండిని అయితే ముందుగా రెడీ చేసేసుకోవాలి. సో ఈ తడిపిండిని నేనైతే మిల్కి పట్టించుకున్నానండి. ఈ బియ్యాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసుకెళ్ళాలి. గుడ్డ సంచిలో వేసుకెళ్తే చెమ్మంతా పీల్చేస్తుంది మళ్ళీ. సో నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ బియ్యాన్ని ఇలాగా పిండి పట్టించుకొని వచ్చానండి. ఒకవేళ మీకు మిల్ అవైలబుల్గా లేకుంటే మనం మిక్సీకి వేసుకొని మనం పిండి జల్లెడ పట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మిల్ నుంచి వచ్చిన వెంటనే ఒక గిన్నెలోకి ఇలాగా పిండి అంతా వేసుకొని తడి ఆరకుండా చేత్తో ముందుగా అలా ఒత్తేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా పిండి జల్లెడలో వేసుకొని మనం ఏంటంటే పట్టుకోవాలి. మనము పిండి జల్లెడలో వేసుకున్న తర్వాత మళ్ళీ చేత్తో అలా ఒత్తేసుకొని పైన మూత పెట్టుకోవాలండి. మనము మిషన్లో వేసుకున్నా కూడా తప్పకుండా రవ్వ అయితే వస్తుంది. సో రవ్వ అయితే ఖచ్చితంగా ఇవి చేసేటప్పుడు తీసేసుకోవాలండి. రవ్వతో కానీ వేసేసామంటే మనకు వడలు అనేటివి విరిగిపోతాయి అన్నమాట. సో ఎవ్రీ టైం మనం ఇలా చేసుకొని పిండి అంతా జల్లెడ పెట్టేసి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక అర చిప్ప పచ్చి కొబ్బరి అండి తీసుకొని ఇలా మిక్సీకి వేసుకోవాలి. మీరు చక్కగా తురుముకునే ఓపికంటే నీట్గా తురిమేసుకొనైనా చేసుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బెల్లం అండి కొలుచుకోవాలి. బెల్లం ఏంటంటే 2 కప్పులు బెల్లం వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మన రైస్ కుక్కర్ కప్పుతోనే అన్నీ మెజర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బెల్లం అంతా ముందు కరిగిపోవాలన్నమాట. కరిగిన తర్వాత మనకి ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ చేసేసుకొని ఇలా చక్కగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడుకుతుండగా ఎవ్రీ 2 మినిట్స్కి మనం ఏంటంటే పాకం చెక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు ఒక లేత ఉండపాకం రావాలి. నాకైతే చూడండి చేతికి అందలేదు. ఒక 2 మినిట్స్ తర్వాత చూసినప్పుడు ఫస్ట్ 2 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి. అండ్ మనము గిన్నె కూడా కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. 5 లీటర్ కుక్కర్ పాన్ పెట్టేసుకున్నాను. చూడండి, మరొక 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఇలా వేసి చూస్తే నాకైతే చూడండి సాఫ్ట్ బాల్ అనేది వచ్చేసింది అనమాట. సో మనకైతే పాకము కరెక్ట్గా పడిపోయినట్టే లెక్క అనమాట. తర్వాత మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, ఆ కొబ్బరి కూడా ఈ పాకంలో వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. వేసుకొని ఇవంతా చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఉడకాలి. ఎందుకంటే కొబ్బరిలో ఉన్న చెమ్మ కూడా మనకు ఈ పాకంలో బాగా ఎగిరిపోవాలన్నమాట, ఉడికిపోవాలి. తర్వాత ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఈ పాకము మనము బియ్యపిండి వేసేసుకోవాలి. ఇక్కడ మనము 2 కప్పుల బెల్లానికి 4.5 కప్పు బియ్యం పిండి పడుతుందండి. ఏదన్నా అటు ఇటుగా పడినా ఇంకొక 1/4 కప్పు, కరెక్ట్ కొలత అయితే 4.5 కప్పు సరిపోతుందండి. ఒక్కోసారి మనం బియ్యం కన్సిస్టెన్సీ ఏదైనా కొంచెం ఉడకడంలో తేడాన్ని బట్టి మనము ఈ పిండి కన్సిస్టెన్సీ చూసి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఏంటంటే పిండి అంతా ఒకటేసారి వేస్తే మనకు ఉండలు కట్టేస్తుంది అనమాట. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పాకంలో పిండి వేసుకొని కలుపుకుంటూ మనం ఏంటంటే పిండిని రెడీ చేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి బూరెల కోసము. చూడండి, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా కొంచెం చిక్కగా వచ్చేస్తుంది అనమాట. మనము ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని పిండినంతా కూడా చల్లారేంత వరకు కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కొలత కేజీ లెక్కలో అయితే అండి, కేజీ బియ్యంకి 3/4 కేజీ బెల్లం సరిపోతుంది. అదే 1/2 కేజీ బియ్యంకి అయితే 360 లేదా 370 గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి.
ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఒకసారి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనకు అప్పుడప్పుడు పిండి చేతికి అంటుకుంటే ఆయిల్ని యూజ్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక చిన్న ఉండ తీసుకొని, మరీ చిన్నది కాకుండా మీడియం సైజ్ తీసుకోండి. ఎందుకంటే బూరెలు కదా, మరీ పలచగా తడితే చిన్న చిన్న హోల్స్ లాగా పడిపోతాయి. ఒక మీడియం సైజులో ఈ మాత్రంగా వేసుకోవాలి. నూనె అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బూరిని ఇలా వేసుకోవాలండి. ఈ బూరి పైకి వచ్చిన తర్వాతే మీరు రెండో బూరి వేయాలనుకుంటే వేయాలి, లేదా ఒకదానికొకటి తగులుకుంటాయి అన్నమాట. చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాల్చుకుంటే మంచి కలర్ వస్తుందండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ బూరెలు మనకు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. అందుకనేసి ఒకటి వేయాలంటే ఒకటి పైకి వచ్చిన తర్వాతే మరొకటి వేసుకోవాలి. నేను ఒక్కదాన్నే చేశాను కాబట్టి ఒక్కొక్కటే కాల్చుకున్నానండి. చూడండి ఎంత చక్కగా బాగా పొంగుతూ కరెక్ట్గా వచ్చాయండి. సో మనకు పాకము పిండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఈ విధంగా బూరెలు అనేవి చక్కగా పొంగుతాయి. అరిసెలు సేమ్ అరిసెలు ప్రాసెస్సేనండి. బట్ అరిసెల్లో మనము ఈ కొబ్బరి ఒత్తుకునేది ఇక్కడ ఉండదు, ఇక్కడ కొబ్బరి వేస్తాము. చాలా టేస్టీగా ఇలా కొబ్బరి బూరెలు సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొక చిన్న విషయం అండి, మీకు కానీ ఇలా తడిబియ్య పిండి మిగిలిందంటే కాస్త మనం ఏంటంటే ఇలా బాండలు పెట్టేసి స్టవ్ మీద మనము పిండి అనేది కాస్త వేడెక్కేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా బియ్య పిండి అవసరమైనప్పుడు చక్కగా ఇది వాడేసుకోవచ్చండి. అండ్